అసలే వర్షాకాలం మొదలైందండి. ఈ చల్లదనానికి కడుపులో వేడి వేడి టమాటా మటర్ పులావ్‌నైతే పంపించేసామా అనుకోండి. ఏదైనా తినాలని ఓ తెగ ఉర్రూతలోకి నాలుకను వేడి వేడిగా టమాటా పులావ్‌తో చల్లపరిచేయొచ్చనమాట. ఆలస్యం లేకుండా చూసేయండి. ఒక మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 4 పండు టమాటాలు కూడా పేస్ట్ చేసుకోవాలి. ఒక బాండీలో నెయ్యి గాని, నూనె గాని వేసుకొని బిర్యానీకి వాడే మసాలా సామాన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, టమాటా పేస్ట్ కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనియ్యాలి. అలానే గ్రీన్ పీస్, జీడిపప్పు, కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని వేయించుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి తలగొట్టి 2 గ్లాసులు నీరు పోసామా అనుకోండి, అన్నం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ పోసి రుచికి తగినంతగా సాల్ట్ వేసి వెసరు బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉంచితే కనుడికి కనువిందుగా నోటికి రుచిగా ఉండే కలర్ఫుల్ టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంత చేశాక భర్త పొగిడితే ఆనందమే వేరు కదా.